సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీరు చూస్తున్నారు రాజమండ్రిలో అమ్మవారి నవరాత్రోత్సవాలు అయితే ఎంతో ఘనంగా స్టార్ట్ అయ్యాయి. చెప్పుకుంటే మైసూరు తర్వాత అంతే ఘనంగా ఇక్కడ అమ్మవారి నవరాత్రులు అయితే నిర్వహిస్తారు. భక్తజనులు ఎంతో మంది పోటెత్తుతున్న ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చే భక్తజనుల మనసులో అమ్మవారిని దర్శించుకున్నాక ఎలా ఉంది ఏంటి ఈ వీడియోలో అడిగి తెలుసుకుంటాం. వచ్చేది శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీదేవి బాలా త్రిపుర సుందరి దేవత నమః. 3వ తారీఖు నాడు శ్రీదేవి శరన్నవరాత్రులు ప్రారంభమైనవండి. ఉదయం 8:40 నిన్న 8:40 కలస్థాపన జరిగింది. ఇది ఈరోజు 2వ రోజు. గాయత్రీదేవి అవతారంతో అమ్మవారిని కొలుస్తున్నామండి. మేము గత 91 సంవత్సరం నుంచి శ్రీదేవి శరణావతులు జరుగుతున్నాయండి. మా కమిటీ వారు పూర్తి సహకారాన్ని అందించి మా యొక్క భక్తజనులకు నిత్యం లలిత సహస్రనామ పారాయణ కుంకుమ పూజలు జరిపిస్తున్నామండి. భక్తులందరూ కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 30 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. ఎప్పుడు ఇలాగే చేస్తారండి. నిచ్చి పంట పచ్చదోరణం ఎప్పుడు తెలియదండి. చాలా సత్యమండి. అమ్మ ఏది అనుకుంటే అది జరుగుతుంది. అంత సత్యం ఇక్కడ చేసేవాళ్ళు కూడా అంత బాగా చేస్తారు. వస్తున్నారు నా చిన్నప్పటి నుంచి. నాకు 10 సంవత్సరాల పిల్లప్పటి నుంచి వస్తున్నానండి. అదే రాశారు కదండి. 91 సంవత్సరం ఎంత అవుతుందంటే 91 సంవత్సరం ఎంత అవుతుందండి. కాదు 91 సంవత్సరం. ఇక్కడే చేయండి. ఇక్కడే ఇంకెక్కడికి నేను వెళ్ళలేదు. ఇక్కడికే ఎప్పుడు మేము ఇక్కడేనండి మా నెగిటివ్ ప్లేస్. సో మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తూ ఉంటాము. మా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఉత్సవాలు అనేవి చాలా గ్రాండ్గా జరుగుతాయి. సో ఎక్కడెక్కడి నుంచో చుట్టుపక్కల నుంచి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అందరూ వస్తూ ఉంటారు. అలాగే ఉదయం టైంలో కుంకుమ పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి. చాలామంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారండి. ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ అమ్మవారు ప్రసిద్ధి చెందింది? అది నాకు కరెక్ట్గా తెలియదండి. అంటే మా చిన్నప్పటి నుంచి మాత్రం మేము వస్తూ ఉంటాం ఇక్కడికి. అమ్మవారి ప్రత్యేకత అంటే ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క రోజు అమ్మవారి అవతారం ఒక్కొక్కలా ఉంటుందండి. ప్రతి రోజు కూడా ప్రత్యేక అలంకరణలు ఉంటాయి. అలాగే సాయంత్రము ఉదయం కూడా కుంకుమ పూజలు అనేవి చేస్తూ ఉంటారు. ఇక్కడైతే ఇంకా చెప్పక్కర్లేదండి. చాలా బాగుంటాయి. మీరు చూస్తున్నారు కదా. సో మొత్తం ఈ 360 degreesలో కూడా లైటింగ్ అనేది ఎంత బాగా అరేంజ్ చేశారు అనేది ఎవ్రీ ఇయర్ కూడా కొత్తగా ఉంటుందండి. ఇక్కడ లైటింగ్ అనేది చాలా మంచి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ ఎదురు చూస్తూ ఉంటాం అండి. దసరా రావాలని ఎవ్రీ ఇయర్ ఇక్కడికి రావాలని ఎదురు చూస్తూనే ఉంటాం. ప్రజెంట్ హైదరాబాద్ నుంచి వచ్చాము. ప్రతి ఇయర్ మిస్ అవ్వకుండా వస్తాం. నా చిన్నప్పటి నుంచి ఇక్కడే. నేను ఇక్కడ పుట్టిన పట్టింది ఇక్కడే. అమ్మవారు అనేది అంత చిన్నప్పటి నుంచి ఉండి ఇది అమ్మవారు ఇది ఉందండి. చాలా ప్రసిద్ధకరమైన అమ్మవారు. 9 రోజులు చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఒక్కొక్క అలంకరణ ఉంటుంది. ఒక రోజు మాత్రం సండే మాత్రం దంపతుల పూజ చేస్తూ ఉంటారు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆల్సో. ఇక్కడ అంటే ప్రతి రోజు చేస్తూ ఉంటారండి. ఎక్కడ నేను అనుకుంటే ఇక్కడే చాలా ప్రత్యేకమైన అమ్మవారు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి 9 రోజులు ఇక్కడ చేస్తూ ఉంటారు. చాలా బాగున్నాయండి. ఎవ్రీ ఇయర్ ఇంకా ఎక్స్టెండ్ చేస్తూనే ఉంటారు. ఎక్కడ తగ్గనివ్వరు అమ్మవారికి. మేము హైదరాబాద్ లో ఉంటామండి. ప్రతి సంవత్సరం కూడా మన దేవి చౌక్ లో చాలా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేస్తారు. కాబట్టి ఇది చూడడం కోసం అనేసి మేము ప్రత్యేకంగా దసరా టైంకి ఖచ్చితంగా వస్తామండి. అండ్ ఇది చూడడానికి కూడా మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ లైటింగ్స్ అన్ని కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇలాంటి చిన్నపిల్లల వాళ్ళకి కూడా బాగా హ్యాపీగా అనిపిస్తుంది. సో మేము డెఫినెట్గా ఇది మిస్ అవ్వకుండా ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము.
5 years నుంచి రెగ్యులర్గా వస్తున్నామండి. అంటే ఇంత ప్రీవియస్గా ఇక్కడ ఉండేవాళ్ళం కాదు మేము. మా డాడీ వాళ్ళు ఇక్కడ ఉండటం వలన 5 years నుంచి ఎవ్రీ ఇయర్ మేము డెఫినెట్గా వస్తున్నాము. ఇక్కడ కోరికలు ఏమైనా తీరేవి? అంటే మ్యాక్సిమం తీరేయండి. చాలా పవర్ఫుల్ గాడ్ అసలు చెప్పాలంటే. అంటే ఇటువంటి ఎక్కడ చూడలేదండి. అట్రాక్టివ్ గా ఉంది. మొత్తం అట్మాస్ఫియర్ కానీ క్రౌడ్ కానీ చూస్తే చాలా డివోషనల్, చాలా చాలా బాగుంది. చిన్నపిల్లలు లాంటి వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే లైటింగ్స్ అని బొమ్మలు అలాంటివి బాగా పెట్టడం వల్ల చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు లాంటి వాళ్ళు. అండ్ మాకు కూడా మంచిగా దండం పెట్టుకుంటే మంచి డివోషనల్ గా అనిపిస్తూ ఉంటుంది. నాకు 50 సంవత్సరాలండి. ఇది ఘనంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా 10 రోజులు నాటకాలు జరుగుతుంటాయి. ఆ నాటకాలు మొత్తం ఇక్కడ మొత్తం మన రాష్ట్రంలో జరిగినట్టు ఇక్కడ జరిగినట్టు ఇంకెక్కడ జరగవు. అయితే ఈ నాటకాల వల్ల చాలా మందికి ఉపాధి కూడా కలుగుతుంది. అలా జరగాలని కోరుకుంటూ నేనండి హరిచంద్ర చూశాను. తర్వాత చాలా చూసాను సార్. ప్రతి సంవత్సరం వస్తానే ఉన్నాను. అమ్మవారు ఉత్సవాలు పాడ్యం రోజున మొదలవుతాయండి. ఆ రోజు నుంచి కూడా భవానీలు ఎక్కువగా మాలలు వేసుకుని అమ్మవారి దర్శనం చేసుకుంటారు. దాంతోపాటు కూడా పూజా కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయండి. మీరు చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఫ్లోటింగ్ ఎలా ఉందో చూసారా. దీన్ని అంతా కంట్రోల్ చేసి మా కమిటీ ద్వారా మేము జాగ్రత్తగా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని కూడా సదుపాయాలు చేస్తాం అన్నమాట అండి. అమ్మవారిని ఇంచుమించుగా ఒక ఊళ్ళో ఇంచుమించు ఒక 50 లక్ష మంది దాకా భవానీ మాలు వేస్తారండి. అమ్మవారిని నిలబెట్టిన తర్వాత రోజు మర్నాడు నిన్న ప్రొద్దుట 9 రోజులు కూడా చాలా వైకుంఠంగా ఉంటుందండి. అసలు రాష్ట్రంలో ఎక్కడ లేని కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఈ నాటకాలన్నీ కూడా నాటకాలతో పాటు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సాయంత్రం మాటలు భరతనాట్యం అని ఇవన్నీ చేస్తూ ఉంటారండి. ఈ 9 రోజులు కూడా రాజమండ్రికి ఒక కళంటూ ఏర్పడుతుందండి ఈ అమ్మవారి ఉత్సవాల వల్ల. నాటకాలు గతంలో అంటే ఒకప్పుడు అయితే అండి టికెట్ల కోసం ఎగబడేవారు. ఈ రోజు ఏంటంటే కొంచెం మీడియా అది ఎక్కువ అవడం వల్ల ఆదరణ తగ్గి కొంచెం తక్కువగా వస్తున్నారన్నమాట అండి. ఈ వేత్తలు కానీ మొత్తం ఈ భక్తులకు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా మొత్తం మేము కమిటీ వాళ్ళం కాకుండా స్వచ్ఛందంగా కాలేజీ స్టూడెంట్స్ కొంతమంది స్వచ్ఛందంగా సేవ చేసేవాళ్ళు కొంతమంది వచ్చి అందరూ కూడా సేవ చేస్తున్నారు. భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరం అయితే మేము మంచినీళ్ళ సౌకర్యం ఏర్పాటు చేస్తాం, మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసాం. ఏమన్నా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం. ఇది 91వ సంవత్సరం అమ్మవారిది కార్యక్రమం. నాటకాలు నిన్న నుంచే స్టార్ట్ అయినాయి. అమ్మవారిని మన బుధవారం నైట్ నిలబెట్టాం. నిన్న నుంచి 11 రోజుల కార్యక్రమం. 12వ తారీఖున దశమి. మా కార్యక్రమాలు 13వ తారీఖున సాంస్కృతిక కార్యక్రమంతో మాకు ఎండ్ అవుతాయండి. చూసారు కదా, ఇక్కడికి రాజమండ్రి దేవి చౌక్లో ఉన్న ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే రాష్ట్రం అన్ని మూలల నుంచి కూడా భక్తజనులు అయితే వస్తున్న పరిస్థితి. ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో భవానీ మాలలు ధరించి మగాళ్ళు కావచ్చు ఆడాళ్ళు కావచ్చు అమ్మవారిని చూస్తూ భక్తి తత్వంలో మునిగి తేలుతున్నారు. హైదరాబాద్ నుంచి కూడా ఈ అమ్మవారిని చూడడానికి తమ స్వస్థలమైన రాజమండ్రికి వచ్చి ఆనందోత్సాహాలతో తేలియాడుతున్నారు. ఈ అమ్మవారి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గారిని, సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.